వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇయాల పేపర్‌లల్లా ఇందిరమ్మ ఇళ్ళ బడ్జెట్‌కి సంబంధించి రిలీజు, తర్వాత కొత్త పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషను, అండ్ దాంతో పాటు తొలి కారుణ్య మరణ చరిత్ర సృష్టించడం, తర్వాత ఇక పొల్యూషన్ సిటీస్‌లో భారతదేశంలో 25 ఉన్నాయట. సో, ఇట్లాంటి వార్తలన్నీ పేపర్‌లలో ఉన్నాయి. ఒకసారి ఏ ఏ వార్తాపత్రికల్లో ఏమేమి ముఖ్యంగా ఉండే వార్తలున్నాయో చూద్దాం. ముందుగా దిశ పేపర్ తోటి స్టార్ట్ చేద్దాం. ఒకే దెబ్బకి 2 పిట్టలట. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్‌ని ఓడించేయడమే నా లెక్క. సో, లెక్కలు గట్టిగా యేసుకున్నట్టున్నాడు సీఎం సార్. అందుకనే 2029లో గూడా నేనే సీఎం అని చెప్పుకున్న పరిస్థితి. సో, సీఎం సార్ మళ్ళా సీఎం అవ్వడానికి ఆ లెక్కలు ఒకసారి మనం కొద్దిసేపు పక్కన పెడితే, సీఎం సార్ ప్లేస్‌లో నేనే సీఎం అని చెప్పుకునే లిస్ట్‌ల నలుగురు, ఐదుగురు గూడా ఇప్పుడు క్యాబినెట్ హోదాలో ఉండే మంత్రులు ఉండే పరిస్థితి. సో, వాళ్ళు అలిగి ఏకంగా మొన్న గద్దర్ అవార్డ్ ఫంక్షన్‌ని గూడా డుమ్మగొట్టిండ్రు. సినిమాటోగ్రఫీ మంత్రిగా గాదు నేను, అయితే గీతే సీఎం హోదాలనే అట్లాంటి అవార్డ్ ఫంక్షన్‌లకి రావాలని. ఇక మునుగోడు ఎమ్మెల్యే సార్ సంగతి తెలుసే గదా! నాకు మంత్రి ఇస్తారా? లేదంటే ముఖ్యమంత్రి పదవికి నేను కర్చీఫ్ ఏసుకొని కూసోవాలన్న పరిస్థితి. సో, అట్లాంటి గందరగోళమైన ఈ సిట్యుయేషన్స్‌లో జీవన్ రెడ్డి సార్ బయటకు పోవడము అంటే పార్టీకి నష్టం జరగడం 100% గ్యారంటీ. ఆయన దారిలోనే మిగతాోళ్ళు నడుస్తారు. దానికొక బిగ్ ఎగ్జాంపుల్ ఏంది తెలుసా? ఎమ్మెల్యేలు తీసుకున్న డెసిషన్‌లో ఒక్కసారిగా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకటేసారి పార్టీ మారడం, కండువాలు మార్చుకోవడం ఏంది? ఫస్ట్ ఒక ఎమ్మెల్యే స్టార్ట్ చేసిండనుకో, ఆయన బాటలో అటు ఇటుగా గోడ మీద పిల్లిలాగా ఉంటారు గదా! ఆళ్ళందరూ గూడా ఇటో అటో దూకాలని ఎప్పుడు గోడ మీద నించొని ఉంటారనమాట. సో, అట్లనే జీవన్ రెడ్డి సారు ఒక్కసారి పార్టీలకెళ్ళి అడుగు బయట పెట్టిండే అనుకో, మిగతా వాళ్ళు గూడా మిగతా సాకులు జెప్పి పార్టీల నుంచి బయటకు పడి కారెక్కడానికి సిద్ధంగున్నారు. సో, ఫస్ట్ వాళ్ళని కాపాడుకునే లెక్కలేస్తే సీఎం సార్ బావుంటదేమో. దేశంలోనే తొలి కారుణ్య మరణాలుంటాయి. ఎయిమ్స్‌లో తుది శ్వాస విడవడానికి పర్మిషన్ ఇచ్చింది కోర్టు. అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. పాపం తల్లిదండ్రులకి ఇది ఎంత దారుణమైన పరిస్థితంటే, ఇన్ జనరల్‌గా తల్లిదండ్రి వాళ్ళ కన్న బిడ్డలకు ఒక చిన్న గాయం అయితేనే తట్టుకోలేని పరిస్థితి. విలవిల్లాడిపోతారు. ఇక జ్వరాలు, వైరల్ ఫీవర్‌లు ఏదో సిట్యుయేషన్‌లో హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే వాళ్ళుండే 2, 3 రోజుల్లో వీళ్ళ ప్రాణం విలవిల్లాడుతది. అలాంటిది ఒక 13 సంవత్సరాల పాటు ఆ తల్లిదండ్రులు ఈ కొడుకుని కంటికి రెప్పలా కాసుకుంటున్నారు. కొడుకు గాదు, ఒక బొమ్మ ఎట్లుంటదో ఆయన పరిస్థితి అదే. పరికరాలు లేకపోతే ఆయనకు సంబంధించి ఏమి గూడా బాడీలో ఉండని పరిస్థితి. గాలి పీల్చుకోవాలన్నా కూడా వెంటిలేటర్ పైనే ఉండాల్సిన సిట్యుయేషన్. సో, అట్లాంటి సిట్యుయేషన్ చూసి ఆ తల్లిదండ్రులకి బాధేసి 13 సంవత్సరాలు న్యాయ పోరాటం చేస్తే ఎట్టకేలకు మార్చ్ 11 తారీఖు ఆయనకి కన్ఫర్మేషన్ చేసింది కారుణ్య మరణానికి. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రు దిశ పేపర్. ఇది దేశంలోనే తొలిసారట ఇట్లాంటి కారుణ్య మరణానికి పర్మిషన్ ఇవ్వడం. మతం మారితే రిజర్వేషన్‌కి సంబంధించి రద్దయితదని గూడా సుప్రీం కోర్టు ఒక కీలకమైన తీర్పు నిన్నిచ్చింది. ఆగని యుద్ధం. ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య ఇంకా యుద్ధం కంటిన్యూ అవుతుంది. గానీ ఇక్కడ పాపం మోసపోయింది ఎవరు అంటే ఇజ్రాయెలే. ఇజ్రాయెల్ మోసపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ పైన యుద్ధానికి ఇజ్రాయెల్‌ని ప్రొవోక్ చేసింది అమెరికా. అణుబాంబులు ఆళ్ళు తయారు చేస్తుర్రు. అణు ఆయుధాలు వాళ్ళు తయారు చేస్తుర్రు. వాళ్ళు గనుక తయారు చేసిర్రో నెక్స్ట్ టార్గెట్ మీరే అని చెప్పింది. దానికి నటంజ్ ప్లేస్‌లోనే జరుగుతుంది. అది మాకు తెలుసు. మాకుండే సీక్రెట్ ఏజెన్సీ వల్ల మేము నటంజ్‌ల వీళ్ళు ఆయుధాలు తయారు చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకుందని రెచ్చగొట్టి యుద్ధ భూమిలోకి నూకి, ఇగ నాకు సంబంధం లేదు అని అమెరికా చేతులు దులుపుకున్న పరిస్థితి. 5 డేస్ మేము బ్రేక్ ఇస్తున్నాం. ఎవరైనా యుద్ధంలో బ్రేక్ ఇచ్చే పరిస్థితి ఉంటదా? అది ఇజ్రాయెల్‌ని ప్రొవోక్ జేసి. అయితే ఇజ్రాయెల్ గూడా ప్రకటించింది. అమెరికా యుద్ధానికి బ్రేక్ ఇచ్చింది గానీ, మేము మాత్రం యుద్ధానికి బ్రేక్ ఇయ్యలేము. ఇరాన్ మీరు బ్రేక్ ఇచ్చినా, ఇయ్యకున్నా మా డిమాండ్స్ నెరవేరే వరకు మేము యుద్ధం కంటిన్యూ జేస్తాం. బ్రేక్ గీక్ నై చల్తా హై అంటూ గూడా ఇరాన్ ముందుకు పోతుంది. సో, ఇక్కడ పాకిస్తాన్‌కి సంబంధించిన వాళ్ళు అండ్ భారత్‌ని గూడా విజ్ఞప్తి చేసే పరిస్థితి. ఈ యుద్ధం ఆపడానికి మధ్యవర్తిత్వం జేయండి అని. సో, ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతదనే క్లారిటీ ఇప్పటి వరకు లేదు. అమెరికా మాత్రం 5 రోజులు బ్రేక్ ఇయ్యడానికి చాలా కారణాలున్నాయి. ఒకటి ప్రపంచ దేశాల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్లు, సొంత దేశంలో పెరుగుతున్న వ్యతిరేకత, ఆర్థిక వ్యవస్థ అమెరికాది కుప్పకూలుతుంది. ఇరాన్ డే 1 నుంచి కూడా కోరుకుంది అదే. డే 1 నుంచి గూడా ఇరాన్ అవలంబిస్తున్న యుద్ధ వ్యూహం అదే. ఏంది అమెరికాని ఆర్థికంగా దెబ్బతీయాలి. మిత్రపక్ష దేశాల నుంచి అమెరికా పైన ప్రెషర్ తీయాలి. అందులో ఇరాన్ 100% సక్సెస్ అయింది. సో, ఇరాన్ ఏసిన అంచనా 100కి 100% సక్సెస్ అయింది కాబట్టి అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా, మేము క్యూబా నెక్స్ట్ మీకే ఈ యుద్ధం ఆగిన వెంటనే మిమ్మల్ని ఖతం చేస్తామని చెప్పిన అమెరికా, వారం రోజుల్లో మొత్తం ఇరాన్ సంగతే ఫినిష్ చేస్తామని అమెరికా, 28వ తారీఖు ఈ నెలొస్తే 30 రోజులు యుద్ధం కంప్లీట్ అయిన పరిస్థితి. సో, మధ్యలోనే వెనకడుగేసింది. సో, ఈ యుద్ధంలో
అమెరికా, ఇరాన్‌తో పోలిస్తే అమెరికా నష్టపోయిందే ఎక్కువ. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడో తెలుసా? అక్కడ సైనికాధికారిగా ఎవరైతే ఉంటారో ఆర్మీ ప్రధానాధికారి, ఆయన జేయమంటేనే నేను జేసినా, ఆయన జేయమనకపోతే నేను జేయకపోతుండే అంటుండు. సరే, ఆయన జేయమంటే యుద్ధం జేసిర్రు గదా! సుప్రీం కోర్ట్ గూడా అక్కడుండే కోర్ట్‌లు గూడా మొట్టకాయలేసి మరి చెప్తుంది. ఏంటి? ఇష్టమున్నట్టు నువ్వు టాక్సులు పెంచితే, అది ఒక శత్రు రాజుల పైన ఎట్లా దండయాత్రకు పోతే ఎట్లుంటదో అట్లుంటది. ఫస్టు వాళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బులన్నీ వాళ్ళకి పే చేసేయండి టాక్స్‌లని. మరి అది గూడా వినాలి గదా! వినడు. సో, ఒక సైకోయిజం ఉంటే ఎట్లుంటదో అచ్చు గుద్దినట్టు అమెరికా అధ్యక్షుడిని ట్రంప్ చూస్తే అర్థమైతది. హైదరాబాద్‌లో నో స్టాక్ బోర్డులట. దేనికి సంబంధించి? పెట్రోల్‌కి సంబంధించి. సవాళ్లకు సిద్ధం కండి. యుద్ధ ప్రభావం దేశంపై దీర్ఘకాలం ఉంటుంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామన్న మోడీ. మోడీకి ట్రంప్ ఫోన్. తారిఫ్‌కు సరిపడా ఎరువులు. ఖరీఫ్‌కి సరిపడా ఎరువులట. సో, ఎరువులకు సంబంధించి ఆల్రెడీ అక్కడ ఆగిపోయింది. ప్రతిరోజు జరగాల్సిన టన్నుల కొద్దీ ఎరువు ఆగిపోవడం, తర్వాత ఖరీఫ్‌కి ఇబ్బందులుంటాయని ముందుగానే ప్రకటించింది. ఓకే. సో, ఇక్కడ మోడీ ఎవరిని సిద్ధంగా ఉండమంటున్నారు? కరోనా సమయంలో అందరూ లైట్స్ ఆఫ్ జేసేయండి. తర్వాత కరోనా సమయంలో ఒక వారం రోజులు లైట్స్ ఆఫ్ జేయండి ఒకరోజు. దానికి అని జెప్పిర్రు. ఆ తర్వాత మళ్ళీ అందరూ గంటలు గొట్టండి, ప్లేట్లు గొట్టండి అవన్నీ జూసినాం. సో, వీటి వల్ల కరోనా తగ్గిందా? తగ్గలేదు. ఇప్పుడు దేనికి సిద్ధంగుండాలి? ప్రత్యక్షంగా యుద్ధం జేయలేదు. ఎవరికీ మా సపోర్ట్ అని తెలపలేదు. అయినా గూడా దేనికి సిద్ధంగుండాలి? అక్కడ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ రైతులు ఇంక మీ అరటి పండ్లు విదేశాలకు పోవు. మీరు పండించిన పంటంతా పడేసుకోండి. లేదంటే తక్కువ రేట్‌కి అమ్ముకోండి అని చెప్పడంలోన మీరు నష్టపోవడానికి సిద్ధంగా ఉండమని చెప్తుందా కేంద్రం? లేదంటే ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు సంబంధించిన ఎక్స్‌పోర్ట్స్ ఆగిపోయి అరాకొర ఎక్స్‌పోర్ట్స్ జరుగుతుంటే అక్కడ దళార్ల చేతుల్లో మోసపోయకుండా ఆహ్, ఆక్వాకు సంబంధించిన రొయ్యలు ఏం చేయాలో అర్థం గాక నిలువుంచుకుందామంటే ఆ కెపాసిటీ లేక ఇబ్బంది పడుతున్న రైతులకు చెప్తున్నారా? సిద్ధంగుండండి. దీనికంటే ఎక్కువ నష్టం మీరు చూస్తున్నారని? లేదంటే మహారాష్ట్రకు సంబంధించిన ఉల్లి రైతులకు చెప్తున్నారా? హార్మోస్ క్లోజ్ అయింది కాబట్టి ఎర్ర సముద్రం చుట్టూ మీరు తిరిగి పొండి. అక్కడ కుళ్ళిన ఉల్లిపాయలు వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగున్నారు. కానీ పైసలు ఇవ్వడానికి మాత్రం సగం మాత్రమే చెల్లింపులు జరుగుతాయి. దానికి సంబంధించిన పూర్తి రవాణా ఖర్చు ఇంకెక్కువ ఎక్స్‌పెండిచర్ అయితది. అది మీరు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తారా? పోనీ గుడ్ల ఎగుమతి తగ్గింది గాబట్టి, అది ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి పోతాయి గాబట్టి, సో, ఆ గుడ్లకు సంబంధించిన ఫార్మర్‌లందరూ గూడా గుడ్ల రేట్లు ఇంకా తగ్గుతాయి. ఆ నష్టాన్ని మీరు బేర్ జేయడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉండండి. ఇంకా నష్టపోతారు. ఆర్థికంగా కరోనా కుదిపేసి వెళ్ళిపోయింది. చాలా మంది బ్రతుకులను రోడ్ల ఈడ్చేసింది. సో, ఇంకా గూడా వాళ్ళు కోలుకోని పరిస్థితి. ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నారు గాబట్టి, మళ్ళీ యుద్ధ ప్రభావం మీ పైన పడతది. బీ ప్రిపేర్డ్‌గా ఉండండి అని చెప్తున్నారనమాట మోడీ సార్. ఈ కార్ లొట్టపీస్ కేసట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు. అదే మాటల్ని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసినారు. డ్రగ్స్ ఎలా వచ్చాయి? కస్టడీలోకి నిందితులు వివిధ అంశాలపై ప్రశ్నలు. మొయినాబాద్ ఫార్మ్ హౌస్ కేసులో సిట్ విచారణ. మనం నిన్న మొన్న కూడా చెప్పుకున్నాం కదా! సిట్ విచారణ జరుగుతూనే ఉంటది. అంటిల్ ఎలక్షన్స్ వరకు జరుగుతూనే ఉంటది. ఇది డైలీ ఎపిసోడ్ అన్నమాట. సో, డైలీ ఎపిసోడ్‌ల సిట్ ఒక్కొక్క పత్రికకు ఒక్కొక్క చిన్న చిన్న లీక్‌లు ఇస్తారు. ఆ లీక్‌లు పట్టుకొని వీళ్ళు ఇంత చాటభారతం రాస్తారు. అంతే తప్ప సిట్ విచారణ కంప్లీట్ అయ్యి ఈళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు. ఈ డ్రగ్స్ కొన్నారు. ఈళ్ళు డ్రగ్స్ సరఫరా చేసిర్రు. వీళ్ళు డ్రగ్స్ ఇతర దేశాలకు అమ్మిండ్రు. ఇతర దేశాల నుంచి కొనుక్కున్నారు. ఇట్లాంటివి ముచ్చట్లే ఉండయి. ఎందుకంటే ఏకంగా సిట్టింగ్ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ దొరికిన తర్వాత గూడా పార్లమెంట్‌కి పోయి కూర్చున్న పరిస్థితి. ఒక ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళ తండ్రి బయటకొచ్చి ఒక స్టేట్‌మెంట్ ఇచ్చిండు. సో, నా కొడుకుని కావాలని బదనాం చేస్తుండ్రు. సోషల్ మీడియా బాగా ట్రోల్ చేస్తుంది. ఆయన ఉండే బ్లడ్ సాంపిల్స్‌ల అసలు డ్రగ్స్ తీసుకున్నట్టే లేదట. పాపం అక్కడుండే అధికారులు టెస్ట్ జేయడానికి యూరిన్ అడిగితే ఆయన వాటర్ పోసి ఇచ్చింది గూడా అది తప్పే గాదట. పాపం పోలీసులేమో ఎఫ్ఐఆర్ కాపీలా అండ్ దాంతో పాటు డ్రగ్ టెస్ట్‌లు చేసినప్పుడు ఈయనకు గూడా పాజిటివ్ వచ్చిందని ఇచ్చింది. కానీ వెంటనే ఆయనని వదిలిపెడితే ఆయన ఉష్కాకే పక్క రాష్ట్రంలో ఎగురుకుంటా తిరుగుతున్న పరిస్థితి. సో, ఇట్లా ఒకరి తర్వాత ఒకరికి క్లీన్ చిట్ ఇచ్చేస్తది. ఆ కేస్ మనం మర్చిపోతాం. ఎందుకు తెలుసా? ఇంత గట్టిగా ఈ మాట చెప్పాల్సొస్తుందంటే, సెలబ్రిటీస్ పైన పెట్టిన డ్రగ్స్ కేస్ ఏమైంది? పాపం అకున్ సబ్రవాల్ శాఖ మారింది. ఫస్ట్ శాఖ మార్చిందెందుకు? అక్బరీ శాఖకి ఆయనని ట్రాన్స్‌ఫర్ చేసింది మెడికల్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎందుకు అనంటే, ఈ అక్బరీ శాఖతో పాటు ఈ డ్రగ్స్ పైన గూడా ఆయన భర్తం పడతాడు. పాపం ఆయన భర్తం పట్టడానికి ఒక యాక్షన్ ప్లాన్ తోటి సిద్ధం చేసుకొని, ఒక 10-15 మంది సెలబ్రిటీలని పిలవంగానే వాళ్ళు డ్రగ్ టెస్ట్‌లో నెగెటివ్ రావాలి అని ఏమేం జేయాలో అన్ని కథలు పడి, అలోవెరా జ్యూసులు తాగి, అది జేసి, ఇది జేసి అన్నీ వచ్చి పాజిటివ్ రావద్దు అని
చేసిన తర్వాత కొంతమందికి పాజిటివ్ వచ్చినా ఆ రిపోర్ట్‌లన్నీ దాచిపెట్టి ఏకంగా అకం సుబ్రహ్మణ్యం సార్ ఉంటే ఈ విచారణ కంటిన్యూ అయితదని చెప్పి తీసేయని శాఖ మార్చిన పరిస్థితి. సో, అట్లే ఉంటాయి. తెలంగాణలో అట్లనే ఉంటాయి. ఇక్కడ డ్రగ్స్ కేసు పెట్టిండ్రంటే అట్లే ఉండే పరిస్థితులేమో అనిపిస్తది. ఎందుకంటే ఒక్కరి పైన గట్టిగా యాక్షన్ తీసుకొనుంటే డ్రగ్స్ సరఫరా బందయ్యేది. సో, జనాల్లో గూడా ఒక విశ్వాసం ఉండేది. డ్రగ్స్ కేస్‌లో దొరికిండ్రు, సిట్టు విచారణ జరుగుతుంది అనంటే ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటారండి. సో, ఇప్పుడు ఇట్లాంటి మాటలే బయట వినిపిస్తున్నాయి. మరి ఇందులో వాస్తవాలెంతో, అబద్దాలెంతో, నిజమెంతో అనేది సిట్ అధికారుల రిపోర్ట్ వస్తే మనం గూడా చూద్దాం. ఇట్లా మళ్ళీ ఏదో ఒక పేపర్ రాస్తది గదా! అప్పుడు. కాసుల వేటలో కడుపు కోతనట. అవసరం లేకున్నా ఆహ్, ఆపరేషన్‌లు జేస్తున్నారు. ఏంటిదిది? అవసరం లేకుండా కడుపులు కోస్తున్నారు అంటే 2 రకాల కడుపులు కోస్తున్నారిక్కడ. నార్మల్ డెలివరీలనేవి దాదాపు ఒక 100% తీసుకుంటే 10-15% మాత్రమే నార్మల్ డెలివరీ జేస్తున్నారు. ఎందుకు తెలుసా? నార్మల్ డెలివరీ జేసే టైంలో ఒకటి అక్కడుండే గైనకాలజీకి డాక్టర్‌కి ఎక్కువ టైం పడతది. తక్కువ పైసలు హాస్పిటల్‌కొస్తాయన్నమాట. వాళ్ళు ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయనే పరిస్థితి ఉండదు గాబట్టి, ఇక్కడ గైనిక్ డాక్టర్‌కి ఎక్కువ టైం పేషెంట్ తోటి స్పెండ్ జేయాలి. హాస్పిటల్‌కి తక్కువ టైమొస్తది. ఇక ఎవరైతే ఈ నార్మల్ డెలివరీ చేయించుకుంటున్న ప్యాకేజెస్ ఈ మధ్య ప్యాకేజెస్ అయ్యాయి. నార్మల్ డెలివరీకైతే ఇంత ప్యాకేజ్, సి సెక్షన్‌కైతే ఇంత ప్యాకేజ్ అని. సో, ఆ ప్యాకేజ్‌ల మేడమ్‌లకొచ్చేది, సార్‌లకొచ్చే పైసలు గూడా తక్కువనే. సో, అందుకనే నార్మల్ డెలివరీలు పూర్తిగా బంద్ జేషిర్రు. ఏవో అరాకొర కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్‌లకి కావాలి అంటే కేవలం నార్మల్ డెలివరీలకు మాత్రమే పోవాలి. ఇంకా ఘోరమైన, దరిద్రమైన, దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందంటే ప్రభుత్వ హాస్పిటల్‌లో గూడా సి సెక్షన్‌లు పెరుగుతున్నాయి. ఇక ప్రైవేట్ హాస్పిటల్ల దందా ఇక మీకందరికి తెలిసింది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సి సెక్షన్‌కి ఒక ప్యాకేజ్ ఇస్తారు. ప్యాకేజ్ ప్రకారం బిడ్డ పుట్టిన తర్వాత 2 రోజులు, 3 రోజులు తర్వాత కాంప్లికేషన్స్ పేరు మీద 4 రోజులు తర్వాత బిడ్డకు బాలేదని చెప్పి బిడ్డని ఆహ్, ఆహ్, ఇంటెన్సివ్ కేర్‌లో పెట్టాలి అని చెప్పేసి అట్లా ఇక మొత్తానికి ఒక వారం రోజులు వండుకొని 2,00,000 3,00,000 బిల్లేసి వాళ్ళని నిండుగా గుండు కొట్టి ఇంటికి పంపించే పరిస్థితి. సో, ఈ రకం కడుపు కోతలతో పాటు ఇంకొక రకమైన కడుపు కోతలట. సో, ఇదంతా బిజినెస్ ఎక్కడ? ఎవరైతే పిల్లలు ఆశించే వాళ్ళ తల్లిదండ్రులు ఒకరు, ఇద్దరు, ముగ్గురు అట్లా పిల్లలకు పోయే పరిస్థితి. మరి ఈ బిజినెస్ ఇక్కడితో ఆగిపోతే ఎట్లా అని చెప్పేసి ఇంకో కొత్త రకం బిజినెస్ స్టార్ట్ చేసిర్రట ప్రైవేట్ హాస్పిటల్‌లో. ఏంటిది తెలుసా? గర్భసంచులు తీసే కార్యక్రమం. అదెప్పుడు? ఆఫ్టర్ 40 ఇయర్స్. 40 ఇయర్స్ తర్వాత ఎవరైనా కడుపు నొప్పి పోవడమో, లేదంటే ఏదన్నా ఇబ్బంది అవుతుంది అనంటే, గర్భసంచి దగ్గర సిస్ట్ ఉందనో, ఇంకొకటుందని జెప్పి, దానికి మెడిసిన్ ఇచ్చి ట్రీట్ జేయకుండా, ఏకంగా గర్భసంచి తీసేసే సంఖ్య పెరుగుతుందంట. ఇది నేను చెప్తున్న మాట గాదు. సో, ఇక్కడ జాతీయ కుటుంబ సర్వే ఒక సర్వే రిపోర్ట్‌లో ఉంది. అందులో మరి నేనింక 40 సంవత్సరాలని జెప్పినా గదా! ఈడ 36-39 సంవత్సరాల మధ్య మహిళలులో 3.6% ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారంట. 40-49 వయస్సులో ఉండేవాళ్ళు 9.2% ఇట్లాంటి కేసులు ఎదుర్కొంటున్నారంట. సో, ఈ సమస్య 2013 నుంచి కంటిన్యూ అయ్యే పరిస్థితి. సో, ఇట్లాంటి వార్త చదవడానికి గూడా ఇబ్బందికరంగా ఉంది. గానీ దీనిపైన గూడా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి బెట్టాలి. సో, ఫర్టిలిటీ సెంటర్ ఈ పిల్లలు, మహిళలు లేదంటే అమ్మలు గావాలనే ఆశ మీద మిగతా తెలంగాణ పక్కన పెడితే హైదరాబాద్‌లో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఓన్లీ మహిళల ఆరోగ్యం, పిల్లలు. ఈ రెండే కాన్సెప్ట్స్. ఇంకా మిగతావి ఏ అవసరం లేదు. ఫర్టిలిటీ సెంటర్ నిలుదోపిడీ చేస్తుంది. అది ఎవరిని అడిగినా చెప్తారు. ఫర్టిలిటీ సెంటర్‌లకెళ్ళే వాళ్ళని గూడా అడిగితే చెప్తారు. సృష్టి కేస్ బాధితులని విచారించినా తెలుస్తది. లేదంటే సృష్టి కేస్ గురించి గూగుల్ చేసి చదివినా గూడా అర్థమయ్యే పరిస్థితి. సో, గూగుల్ లేకుండా చాట్ జీపీటీ అన్నా గూడా సిట్యుయేషన్ ఎరుకైతది. సో, పొల్యూషన్ శాతం పెరుగుతుందంట. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం మన భారతదేశంలో ఉంది. అండ్ ఇక్కడ కాలుష్యం పెరగడానికి కారణం ఏంది అంటే వెహిక్యులర్ కాలుష్యం, లేదంటే పంట భూమి ఎక్కువున్న దగ్గర అక్కడ క్రాప్‌ని కాల్చేటప్పుడు ఆ కాలుష్యం. అంటే PM10, PM2.5 దుమ్ము, ధూళి కణాలు, కార్బన్ మోనాక్సైడ్ వీటి సంఖ్య పెరుగుతుంది. హైదరాబాద్‌లో గూడా మీరు ఒకటి గమనించండి. ఆర్‌టీఓ ఆఫీస్ ఉంది గదా! అక్కడ ఒక బోర్డ్ పెడతారు. లేదంటే పంజాగుట్ట పీఎస్ పైన గూడా ఒక బోర్డ్ పెడతారు. అటు గచ్చిబౌలి వైపు వెళ్తుంటే గూడా మీరు ఒక కార్నర్‌లో ఒక బోర్డ్ పెడతారు. అందులో PM10, PM2.5 కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వీటి పర్సెంటేజ్ ఎంతుంది? ఎంతుండాలి? అనేది గూడా ఉంటది. ఆ బోర్డ్ ఒకసారి గమనించండి. హైదరాబాద్‌లో కాలుష్యం పరిస్థితి ఏంది అనేది అర్థమైతది. అయితే ఈ కాలుష్యం అంతా కూడా విపరీతంగా ఎండలున్నప్పుడు బాగా పెరుగుతది. ఎప్పుడైతే వన్స్ వర్షం పడతదో అప్పుడు ఆ కాలుష్యం తగ్గుతది. మళ్ళీ ఎండ కొట్టడం స్టార్ట్ అయినప్పుడు ఆ దుమ్ము, ధూళి కణాలు పెరుగుతుంటాయి. దానివల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతుంటాయి.
అయితే ఈ కాలుష్యం పెరగడానికి ఆహ్, భారతదేశంలో 35 ప్రాంతాలున్నాయట. సో, అందులో హైదరాబాద్ లేనప్పటికీ గజియాబాద్ టాప్ 10 ప్లేసెస్‌లో ఒకటంట భారతదేశంలో. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశిర్రు. హ్మ్. ఇంద్రమ్మ బిల్లులు విడుదలైనాయి. 4,473 ఇండ్ల లబ్ధిదారుల ఖాతాలో జమైనాయి. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విప్ గౌతమ్ ప్రకటించిండ్రు. సో, ఎంతమంది పెట్టుకున్నారు? ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే తాజాగా 4,473 మందికి లబ్ధిదారులకు 48.79 కోట్లు విడుదల చేసి హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విప్ గౌతమ్ తెలిపారట. గత వారానికి సంబంధించి రూఫ్ లెవెల్ వరకు నిర్మాణాలు పూర్తి చేసిన 1,969 మందికి లబ్ధిదారులకు 17.23 కోట్లు, స్లాబ్ పూర్తి చేసిన 2,504 మందికి 31.56 కోట్లు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో భాగంగా 1,00,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా అనుకున్నారనమాట. అదే దిశలో ఈ కార్యక్రమం సాగుతుంది. అండ్ రూపాయలు 5,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు గూడా విడుదల చేసినాం. బేస్‌మెంట్ నిర్మాణం పూర్తయిన వారికి 2.125 కోట్ల రూపాయలను, గోడలు పూర్తి చేసిన వాళ్ళకి, అంటే ఒకసారి బేస్‌మెంట్ లేపిన వాళ్ళకి, ఒకసారి గోడలు చేసిన వాళ్ళకి, ఇంకోసారి స్లాబ్‌లేసిన వాళ్ళకి, ఇట్లా దఫాదఫాలుగా ఇచ్చుకుంటూ పోతారు. కానీ ఇది ఆగిపోయి ఎన్ని రోజులైంది? ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన బడ్జెట్ ఆగిపోయి రోజులు కాదు, నెలలైతుంది. అందుకని నిన్న మనం ఒక వార్త చదివాం. ఒక రైతు ఒక పక్క పొలం నష్టపోయి, గిట్టుబాటు ధర రాక, ఆయన పంటకి సరిగ్గా డబ్బులు రాక, ఒక పక్క ఇబ్బందులు పడుతున్న సమయం. సో, అదే సిట్యుయేషన్‌లో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ఇల్లు మొత్తం ఉన్న ఇల్లు గూల్చేసి కొత్త ఇల్లు కట్టుకోవాలని జెప్పేసి స్లాబేసిండు. బేస్‌మెంట్ స్లాబ్ కోసం ఎయ్యాలనే ప్రయత్నంతోటి కొన్ని డబ్బులు ఇందిరమ్మ ఇల్లు వస్తాయి కాబట్టి అని జెప్పేసి బయట నుంచి అప్పు తెచ్చుకున్నాడు. ఇక్కడ ఏం జేసిండంటే ఆయన బేస్‌మెంట్ లేపిండు. బేస్‌మెంట్ లేపిండు, పైసలు రాలేవు. గోడలు కట్టిండు, పైసలు రాలేవు. ఇంకా డబ్బులు రావట్లేవు అని జెప్పేసి వెయిట్ జేసి ఏం జేయాలో అర్థం గాక అక్కడ ఉండే అధికారులను అడిగి అడిగి విసుగొచ్చి ఆ తర్వాత సూసైడ్ జేసుకునే పరిస్థితి. సో, అట్లాంటి సూసైడ్‌లు గావొద్దు అంటే సకాలంలో డబ్బులనేవి అందాలన్నమాట. సో, ఈడ 'దిశ' పేపర్ రాసిన వార్తిది. వెలుగు జూద్దాం. డన్. ఇక వెలుగు పేపర్‌లో ఉండే హైలైట్స్ ఏందో చూద్దాం. రక్షణ మంత్రికి ఇరికించిన ట్రంప్ అంట. ఇరాన్‌పై యుద్ధం చేయమందే ఆయనే అని ట్రంప్ కామెంట్ చేసిండు. ఇందాక మనం చెప్పుకున్నాం గదా! సో, ఎప్పుడు ఆయన చేసిన తప్పుకి ఎవరో ఒకరిని నిలబెట్టడం అని ట్రంప్‌కి అలవాటు. అదే అలవాటు ప్రకారం ఇప్పుడు యుద్ధంలో గూడా ఆయనని ఇరికించిండు. పాపం నిజంగా ఆయన్నే యుద్ధం చేయమంటే ట్రంప్ తీరుని విసిగిపోయి, ఈయన అధ్యక్షతన పని చేయలేము. అసలు చిన్న దేశమైన ఇరాన్ పైన యుద్ధం చేస్తుంటే, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఒక స్వార్థంగా ఆలోచించి హర్మోజ్‌ని చేజిక్కించుకోవాలని ట్రంప్ ఆలోచన స్వార్థపూరితంగా ఉన్నాయి. దీనివల్ల ఆ దేశానికి నష్టమే, మా దేశానికి నష్టమే. ఇంక నేను ఈ పని చెయ్యలేను అని జెప్పేసి ఏకంగా ఆయన పదవికి రాజీనామా జేషిండు. ఆయన పదవికి రాజీనామా జేసిన సందర్భంలో గూడా ట్రంప్ నోరు విప్పలే. ఇప్పుడు 5 రోజుల బ్రేక్ ఇచ్చిండు కాబట్టి, సో, దీనిపైన రకరకాల దేశాలు, రకరకాల మాటలు, రకరకాల విమర్శలొస్తున్నాయి గాబట్టి, ఆ నెపం ఎవరిపైనో ఒకరిని తొయ్యాలి. సో, ఆ నెపం తొయ్యాలి అనే భాగంలో ట్రంప్ ఆయనని ఇరికించే ప్రయత్నం జేషిండ్రనమాట. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతది. హిందువులు, సిక్కులు, బౌద్ధులకే ఆ హోదా. ఆ మతాలు కాకుండా వేరే మతాన్ని అనుసరించిన వ్యక్తిని ఎస్సీగా పరిగణించలేం. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. మతం మారిన వెంటనే ఎస్సీ హోదా కోల్పోతారు. అట్రాసిటీ కేసులు పెట్టే హక్కు మీకు ఉండదు. సో, ఎస్సీలకి చాలా మంది ఎస్సీలు, అసలు ఎస్సీల గురించి మాట్లాడాలి, వాళ్ళ గురించి అనాలి అంటే సొసైటీలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గావచ్చు. కొన్ని నిరుపేద కుటుంబాలకి పిల్లల్ని చదివిపించే స్తోమత ఉండకపోవడం గావచ్చు. సో, వీటన్నిటి వల్ల సొసైటీలో ఒక గౌరవం లేదు అనే ఇబ్బందుల కారణాల వల్ల చాలా మంది మతాలు మారుతుంటారు. సో, అటు మతం మారినా కూడా సొంత మతాన్ని, వాళ్ళు పుట్టిన మతాన్ని వదులుకోలేక ఆర్థిక ఇబ్బందులల్లా, లేదంటే ఇతర మతాలకు సంబంధించి ఆకర్షితులై కొంతమంది. సో, ఇట్లా మతాలు మారిన వాళ్ళకి ఎస్సీ హోదా ఉండదు అని తేల్చి చెప్పింది. అంటే వెదర్ నువ్వు ఎస్సీ‌గైనా బతకాలి, లేదంటే క్రైస్తవుడిగా అయినా బతకాలి అని. సో, ఇది ఎందుకు జెప్పిందంటే ఏపీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్‌ల సదరు రాజకీయ నాయకులు ఏం జేషిండ్రంటే, ఒక అతన్ని
ఎస్సీ పేరు మీద కులం పేరుతో తిట్టిండ్రు. ఎస్సీలని, ఎస్టీలని కులం పేరుతో తిడితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు గనక పెట్టిండ్రు అంటే చాలా సివియారిటీ ఉంటదనమాట. సో, ఆ సదరు రాజకీయ నాయకులు ఏం చేషిండంటే వీళ్ళసలు ఎస్సీయే గాదు, మతం మారిండ్రు. మతం మారినప్పుడు ఎస్సీ అనే హోదా వీళ్ళకి మీరు ఎట్లిస్తరు? ఇచ్చే అవకాశం ఉండదు గదా! అని జెప్పేసి కోర్టులో ఈయనొక పీలేషిండు. సో, దానిపైన విచారణ జరిగిన తర్వాత అవునని కోర్టు నమ్మింది. సో, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ జేయడానికి గూడా ఏం జేషిండు అంటే, ఎవరినైతే ఈయన దూషించిండో ఆయన ఎస్సీ కానే కాదు. సో, ఆయన క్రైస్తవుడు అని జెప్పేసి వీళ్ళు ఏ చర్చికైతే ఎళ్తారో, ఆ చర్చికెళ్ళినప్పుడు వీళ్ళ పేర్లు మార్చుకొని ఉంటారు. సో, మారిన పేర్లతోటే వీళ్ళని పిలుస్తుంటారనమాట చర్చ్‌లో. సో, అట్లా పేర్లతోటి పిలిచినప్పుడు ఆ వీడియోసు, తర్వాత వాళ్ళు ప్రార్థనలు జేసే వీడియోసు, తర్వాత వీళ్ళింట్లో ఉండే క్రైస్తవకు సంబంధించిన వీడియోసు, వీళ్ళు జేసుకునే ప్రేయర్స్ ఉంటాయిగా వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ గూడా కోర్ట్‌కి సబ్మిట్ జేషిర్రు. ఎందుకంటే వీళ్ళు క్రైస్తవులు అని జెప్తే మేము క్రైస్తవులు ఎందుకైతాం? మేము ఎస్సీలమే అని వాదించే అవకాశం ఉంటది. సో, అట్లా వాదనకి అవకాశం లేకుండా ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ జేషిండు. ఇదేమైతది? కోర్ట్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. సో, ఏపీలో జరిగిన ఈ ఘటన మిగతా ఎస్సీలందరికి కూడా ఒక వాత పెట్టే కార్యక్రమం జేషింది. పేదలకు మంచి చేస్తే ఓరుస్తలేరట. ఎవరు ఓరుస్తలేరు? బీఆర్ఎస్ లీడర్లు ఓరుస్తలేరంట. అందుకని సభల నుంచి వాకౌట్ జేసిపోయారట. ప్రజల కోసం పెట్టిన బడ్జెట్‌లో వీళ్ళ సరిగ్గా లేదని జెప్పేసి జెప్తున్నారు వీళ్ళు. 1.15 కోట్ల ఫ్యామిలీలకు 5,00,000 ప్రమాద బీమా కల్పిస్తున్నాం. దాన్ని ఓర్చుకుంటలేరు. అండ్ ఉద్యోగి చనిపోతే 1,20,00,000 బీమా భరోసా ఇచ్చినాం. ఇప్పటి వరకు మేము తెచ్చిన అప్పులు ఒక లెక్క, మేము జేస్తున్న అభివృద్ధి ఇంకొక లెక్క అని ఇక్కడ బట్టి సార్ బడ్జెట్ గురించి మాట్లాడిండు. సో, దానిపైన ఏం మాట్లాడదాం మనమసలు? ఉద్యోగులకి 1,20,00,000 బీమా కల్పించిండంట సార్. సో, చాలా మంచి విషయమే. కాకపోతే పాపం ప్రభుత్వంలో ఉండి 61 సంవత్సరం ఉద్యోగం జేసి, తర్వాత వాళ్ళు రిటైర్ అయిపోయి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాలేక, పిల్లల పెళ్ళిళ్ళు జేయాలని కొంతమంది, సొంతిల్లు కట్టుకోవాలని కొంతమంది, ఇక భాగస్వామికి కొన్ని ప్రామిస్‌లు చేస్తారు గదా! నేను రిటైర్మెంట్ అయిన వెంటనే నీకు ఇల్లు కట్టిస్తా, లేదంటే ఉన్న ఇల్లుని రెనోవేట్ జేయిస్తా అని, లేదంటే ఆరోగ్య సమస్యలొచ్చి కొన్ని సర్జరీలు, ఆపరేషన్‌లు చేయాల్సుకొని. సో, ఇట్లా ఎన్నో సమస్యల మధ్య రిటైర్మెంట్ హ్యాపీ లైఫ్ గడపాలనుకుంటారు. కానీ ప్రభుత్వం వాళ్ళకి నో ఛాన్స్ అంటుంది. ఎందుకు తెలుసా? వాళ్ళకిచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్‌లు 10,000 కోట్ల రూపాయలుంటే 2,300 కోట్లు ఇచ్చేసి చేదొలుపుకున్న పరిస్థితి. మరి మిగతా వాళ్ళు ఏం జేయాలి అర్థం గాక ప్రభుత్వాలను అడిగి, అధికారులను అడిగి, ఎమ్మెల్యేలను అడిగి, విజ్ఞప్తులు చేసి లాస్ట్‌కి కోర్టు మెట్లెక్కింది. కోర్టు ప్రభుత్వానికి ఒక వాత పెట్టింది. ఏంటి తెలుసా? ఏప్రిల్ 9వ తేదీన డెడ్‌లైన్ విధించి, ఆ డెడ్‌లైన్ లోపు మీరు ఈ ఉండే ఉద్యోగులకందరికీ డబ్బులు చెల్లించాలి. లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రతిసారి కోర్టుకొచ్చి సమాధానం వ్యక్తిగతంగా జెప్పాల్సిన పరిస్థితి ఉంటదని. మరి అధికారులు ఏం స్పందిస్తారు? బట్టి సార్ కొంచెం వాళ్ళపైన గూడా కనికరం చూపియండి జర. తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు 16,000 మంది ఏం జేయాలో అర్థం గాని పరిస్థితిలో ఉన్నారు. ఆశా వర్కర్‌ల జీతాలు ఆగినాయట. వాళ్ళు ఇంకో పక్క గోల పెడుతుంటారు. సో, ఇట్లా ఈ ఉద్యోగులను గూడా మీరు చేర్చుకొని వాళ్ళ పరిస్థితి ఏదో ఇంటే గూడా బావుంటది. సర్వర్‌లు మొరాయిస్తూనే రిజిస్ట్రేషన్‌లకు బ్రేక్ పడ్డది అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాషిర్రనమాట. బీజేపీ వాళ్ళు కొంచెం ఈ మధ్యల కాలంలో యాక్టివ్ అయినరు. సో, వాళ్ళు గూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకున్నారేమో. ఎందుకంటే ప్రభుత్వం నుంచి, నియోజకవర్గం నుంచి, ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ ములాఖత్ ఒకటే అని అంటున్నారు కాబట్టి కొంచెం సురుకులు అంటినాయి వాళ్ళకి. సో, అందుకని ఏం చేశారంటే ఈసారి అసెంబ్లీ సెషన్‌లలో పెండింగ్ బిల్లులు ఎవరికైతే ఇచ్చేదుందో వాళ్ళ తరఫున ఒకసారి, మక్క రైతుల పక్షాన ఒకసారి, తర్వాత పెన్షన్‌దారులకు సంబంధించి ఒకసారి, ఇట్లా కొన్ని ఇష్యూస్ వాళ్ళు మీదేసుకొని ర్యాలీలు జేయడం, నిరసన జేయడం కనిపిస్తున్నాయి. సో, దానికి నిన్న సీతక్క కౌంటర్ ఇచ్చింది. ఏం మాట్లాడుతుందో వినండి. ఏమంటున్నారంటే ఇక్కడ సీతక్క, పొన్నం ప్రభాకర్ సార్ ఇద్దరు గూడా కౌంటర్ ఇచ్చారు. మతం పేరుతో రాజకీయాలు మానుకోవాలి అని హితవు పలికిండ్రంట. బడ్జెట్‌పై చర్చ పక్కదారి పట్టించిండ్రు. సో, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం జేయాలో బీజేపీ వాళ్ళకి జెప్పాలి. బీజేపీ వాళ్ళు ఏసే ప్రశ్నలకు సమాధానం ఇయ్యాలి. దానికి భిన్నంగా సీతక్క ఏం జేసింది తెలుసా? అప్పుడెప్పుడో జన్‌ధన్ ఖాతాలు ఓపెన్ జేపిచ్చిర్రు. జీరో అకౌంట్స్. జీరో అకౌంట్స్ మీరు ఓపెన్ జేయండి. తర్వాత మేము మళ్ళా డబ్బులేస్తాం మోడీ సార్ జెప్పిండ్రు గదా! ఏవి? అని అడుగుతుంది. రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ఏవి? అని సీతక్క అడిగే పరిస్థితి.
సో, ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు కనిపిస్తున్నాయో, ఆ ఇళ్ళకి సంబంధించి రాష్ట్రం కేంద్రానికి లేఖ రాస్తే, దాని బడ్జెట్‌కి సంబంధించి రిలీజ్ చేసిన పరిస్థితి. సీతక్క మర్చిపోయిందేమో ఈ ముచ్చట నాకు తెలవదు. అండ్ ఏదైతే వీళ్ళు ప్రతిష్టాత్మకంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ తీసుకుంటున్నారో, ఇప్పుడు అప్పు తెచ్చుకోవాలంటే కేంద్రం దానికి అనుమతిచ్చింది. సో, ఇట్లాంటి విషయాలు కూడా మాట్లాడాలి. సో, ఇక్కడ పూర్తిగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, రైతు భరోసా ఏమైంది? అంటే దానికి సమాధానం చెప్తలేరు. పెన్షన్‌లు పెంచుతా అన్నారు. దానికేమైంది? అంటే దానికి సమాధానం చెప్తలేరు. వికలాంగుల పెన్షన్‌ల పరిస్థితి ఏంది? అంటే దానికి సమాధానం చెప్పకుండా, కేంద్రం నుంచి మీరు ఏం బడ్జెట్ తెచ్చిండ్రు? మీరు ఓన్లీ మతతత్వ రాజకీయాలు చేయడానికి ఉన్నారు తప్ప, ఇంకా దేనికి లేరు అని చెప్పి, ఆ మాటని దాటేసి చాలా బ్రిలియంట్‌గా మాట్లాడిండ్రనమాట సీతక్క. సో, అదనమాట ఇయాల పేపర్ అనాలిసిస్. రేపు మళ్ళీ పేపర్‌తో మళ్ళీ కలుద్దాం.